హలో హాయ్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నేను లేస్తానండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచినాక బయట ఊడ్చుకొని చల్లేసి ముగ్గు పెట్టేశానండి. వ్యూ చూడండి ఎంత బాగుందంటే అబ్బబ్బా చాలా బాగుంది. అసలైతే నాకు ఆ వ్యూలోకి వెళ్ళి ఇంట్లోకి రాబుద్ది కాలేదండి. చాలా చాలా బాగుందండి వెదర్ అయితే. ఇంకా వచ్చేసి 5 AM అయింది. పిల్లలకి హడావిడి, హస్బెండ్స్కి లంచ్ బాక్స్ అవన్నీ ఉంటాయి కదండి. ఇంట్లోకి వచ్చేసి నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీకి మాత్రం నేను పల్లీలు వేపుకున్నాను, పచ్చిమిర్చి వేపుకున్నానండి. పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టీ కూడా పెట్టేసుకున్నానండి. ఈ వెదర్కి కొంచెం నాకు టీ తాగితేనే నేను వర్క్ చేయగలుగుతానండి. లేకపోతే నాకు అసలు మైండ్ అనేది అస్సలకే వర్క్ చేయదండి. అదే టీ తాగిన అనుకోండి మంచిగా ఫాస్ట్గా పని చేసేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి టీ మరుగుతుంది. మరిగేంతసేపు నేను ఇడ్లీ బ్యాటర్ ఇట్లా వచ్చింది చూసారు కదండి, మంచిగా పులిసింది. ఆ పులిసిన దాంట్లో కలుపుకొని ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసానండి. కలిపిన తర్వాత అదంతా ఇడ్లీ బ్యాటర్ అంతా కొంచెం దానికి నూనె రాసి ఇడ్లీదంతా పెట్టేసిన అండి. నేను పక్కకి దానిలో వేడి వాటర్ వేడి అయిన తర్వాత మాత్రమే ఇడ్లీ పెడతానండి నేను. ఎందుకంటే అది బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాయిల్ అయినాక ఈ ఇడ్లీస్ పెడితే చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తాయి. మంచిగా బాయిల్ అవుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా వేసి ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం టీ తాగానండి. టీ తాగినాక రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వచ్చేసి ఇడ్లీలోకి చట్నీ రెడీ చేశానండి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని నేను కంపల్సరీ పోపు పెట్టుకుంటానండి. నాకు పోపు పెట్టుకుంది మాత్రం అస్సలకే తినబుద్ధి కాదండి. అందుకోసం అనగానే పోపు పెట్టేశాను. ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి ఆ రోజు. ఇక కామన్గా ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. కానీ నేను మాత్రం బెండకాయని కారంతో వండనండి, పచ్చిమిర్చితోటే వండేస్తాను. పచ్చిమిర్చితో అయితే బాగుంటుందండి టేస్ట్. మా బాబుకి కూడా అలానే ఇష్టం. కారం అయితే ముద్దగా అవుతుంది అని చేయనండి. పచ్చిమిర్చితో అయితే బాగా చేస్తాను. నేను దానిపైన లిడ్ కూడా పెట్టానండి. లిడ్ పెడితే అంత ముద్దగా వస్తుంది. లిడ్ పెట్టకుంటే పొడిలాడుతూ ఉంటుంది. ఇంకా దానిలోకి కాంబినేషన్ వచ్చేసి నేను చారు చేశానండి. చారు కూడా పోపు పెట్టేశానండి. ఇంకా వచ్చేసి బెండకాయలోకి ఉప్పు వేస్తున్నానండి. ఇక ఉప్పు వేసినాక ఒక 5-10 minutes బాయిల్డ్ అయినాక దించేస్తానండి. ఇంకా వచ్చేసి మా బాబుకి అయితే బెండకాయ ఫ్రై కంపల్సరీ, ఫ్రైస్ ఉంటే మాత్రం కంపల్సరీ చారు కావాలంటాడండి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతేనండి, అందరూ చారు కావాలని అంటారండి. ఇంకా ఒక పక్కకు వచ్చేసి రైస్ కూడా పెట్టానండి. టైం అయిపోతుందండి. రైస్ పెట్టేశాను. ఇంకా వచ్చేసి ఇడ్లీస్ అన్నీ తీసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నానండి. మా బాబు లేచి బ్రష్ చేసుకుంటున్నాడండి. లేచి బ్రష్ చేసుకొని లేవడానికే టైం పడుతుందండి. మా బాబు అసలు ఒక 5-10 minutes అయిన తర్వాతనే లేపంగా లేస్తాడండి. లేచి బ్రష్ చేసుకున్నాడు. బ్రష్ చేసుకునేంతసేపు నేను మాత్రం వచ్చేసి తన ప్లేట్లో ఇడ్లీ పెట్టేశానండి రెడీగా. వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా తింటున్నాడండి. తినేసి ఇంకా బాతింగ్ చేశాడండి. వెళ్ళేసి మా బాబాయ్ చేస్తాడండి. ఎప్పుడో ఒక్కసారి మాత్రం నేను చేపిస్తానండి టైం అయిన రోజు. కానీ దాదాపు మాత్రం తనే చేస్తాడండి. నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను వంట చేసేంతసేపు ఒక్కొక్కసారి లేట్ అయితే చాలా హడావిడి అయిపోతుందండి. అసలు ఘోరం అంటే ఘోరం అండి. అసలు 5కి లేచినా కూడా 7:30-8 వరకు అసలు మొత్తం హడావిడి అయితే విపరీతంగా ఉంటుందండి. ఇంకా మా బాబుకు లంచ్ వచ్చేసి బెండకాయ ఫ్రై, చారు అని చెప్పాను కదండి. మా బాబు మాత్రం కలుపుకోవడానికి టైం ఉండదండి. అక్కడ తనకు అలవాటు లేదండి. నేను మాత్రం కలిపి పెడతాను రైస్. ఒక బాక్స్లో మాత్రం కర్రీతోటి కలిపి పెడతాను. ఇంకొక బాక్స్లో మాత్రం కర్డ్ రైస్ అయితే కంపల్సరీ. వాళ్ళ మేడమ్స్ అయితే కర్డ్ రైస్ కంపల్సరీ పెట్టాలని అంటారు.
అందుకోసం అననే నేను ఒక బాక్స్లో కర్రీతోటి కలిపి పెడతాను, ఇంకొక బాక్స్లో వచ్చేసి కర్డ్ రైస్ అయితే పెట్టేస్తానండి. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఆ రోజు ఇంట్లో ఏం లేవండి, అదే ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా వచ్చేసి ఇక ప్యాక్ చేస్తున్నానండి బాక్సెస్. ప్యాక్ చేసేసి పెట్టేస్తానండి, టైం అయిపోతుంది. ఇంకా మా బాబు వచ్చేసి షూస్ కూడా వేసుకుంటున్నాడండి. చూడండి ఫ్రెండ్స్, తనే వేసుకుంటాడండి షూస్ కూడా. ఎప్పుడో ఒక్కసారి మమ్మీ నువ్వు వేయవా, నాకు వేయస్తలేదని కామెడీ చేస్తాడు. ఇంకా తను కామెడీ చేసినా కూడా నేను వేసుకోవాలని చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా బాబునైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, డ్రాప్ చేయడానికి వెళ్ళిన తర్వాత మా బాబు వెళ్ళేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇదంతా క్లీన్ చేసుకుంటానండి. ఫస్ట్ నాకు సోఫా అంతా క్లీన్ చేసుకుంటానండి, అవన్నీ దులిపి అవన్నీ సెట్ చేసినాకనే ఇల్లంతా ఉడ్చుకుంటూ వస్తానండి. ఫస్ట్ సోఫా అన్ని ఇంట్లో ఎన్ని సోఫా సెట్స్ ఉన్నాయో అవన్నీ సోఫా సెట్స్ అంతా మాత్రం క్లీన్ చేస్తానండి. అవన్నీ దులిపిన తర్వాతనే ఇల్లు ఉడ్చుకుంటున్నాను. ఇల్లు ఉడ్చుకున్న తర్వాత ఆ రోజు మండే కాబట్టి కంపల్సరీ ఇల్లు తుడుస్తానండి. ఇదే ఫ్రెండ్స్, ఇదేనండి, ఇంతటితో ఈ వీడియో ఇదేనండి.